యేసుక్రీస్తు నామములో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. యెహోషాపాతు ప్రార్థన ఈ విధంగా చేశాడు. రెండవ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనంలో మనం యెహోషాపాతు ప్రార్థన మనం చూడవచ్చు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు శత్రువులు పొంచి ఉన్నారు. ఆ సంగతి విని భయపడి ఆయన ప్రభుతో అన్నాడు, యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు ప్రభువా, మాకేమి తోచటం లేదు, కాబట్టి నీవే మాకు దిక్కు అని ఆయన పూర్తి స్థాయిలో ప్రభు మీద ఆధారపడ్డాడు. కావున ప్రభు వారితోటి ప్రవక్త ద్వారా పలికించాడు, మీరు రేపు యుద్ధానికి వెళ్ళండి, మీ తరపున ప్రభువే యుద్ధం చేస్తాడని చెప్పినప్పుడు 20వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనము రెండవ దిన వృత్తాంతంలో చూసినట్టయితే, వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు శవములై నేలపడి ఉన్నారు. దేవుని శక్తి ప్రజలకు ఉన్న నమ్మకం ఎంత గొప్పదంటే అక్కడ మనకు అర్థమవుతుంది. అసలు యుద్ధం చేయకుండానే దేవుడు వారికి విజయం ఇచ్చాడు. అంటే ఒక్కోసారి మనం చేయలేని కార్యము, మన వల్ల కాని పని, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినట్లయితే ప్రభువు మనకు తోడై ఉండి మనకు విజయం ఇస్తాడు. ఇట్టి మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక.